హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే, అక్కడ జగదాత్రి మరియు కేదార్ ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారనమాట. మీనన్ రౌడీలతోన. అంటే మీనన్ సడన్గా జేడీ కేడీల పైన అటాక్ చేసేసరికి వీళ్ళిద్దరూ తిరగబడి కొట్టేసరికి మీనన్ అయితే తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటే, సడన్గా జగదాత్రి అయితే జేడీ అయితే మీనన్ని షూట్ చేసేస్తుందనమాట. షూట్ చేయగానే పడిపోతాడనమాట. అంటే చనిపోయినట్లు యాక్టింగ్ చేస్తాడనమాట. అప్పుడే వాళ్ళ మీనన్ మనుషులు వచ్చేసి మీనన్ని ఎత్తుకెళ్ళిపోతారనమాట. అంటే మీనన్ చనిపోయాడు అనేసి అనుకొని అక్కడి నుంచి జేడీ కేడీలు అయితే వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతారనమాట. ఇంటికి వెళ్ళగానే అక్కడ పవన్ మనుషులతోన వచ్చింటాడనమాట. అక్కడికి రాగానే డౌట్ వచ్చేస్తుందనమాట జగదాత్రికి. అప్పటికే డౌట్ అంతా క్లారిటీ తీసేసుకొని ఉంటుంది కాబట్టి జగదాత్రి అయితే సెక్యూరిటీ దగ్గరికి, అంటే పవన్ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళేసి ఏమంటుంది అంటే, గన్ మ్యాగజీను చేంజ్ చేయి అని అనేసరికి, గన్ మ్యాగజీనా ఈ ఈ వీక్దా నెక్స్ట్ వీక్దా మేడం అనేసరికి, ఓ అంటే నువ్వైతే ఫేక్ అని తెలిసిపోయింది. గన్ మ్యాగజైన్ అంటే ఇది అనేసి ఓపెన్ చేసేసి చూపిస్తుందనమాట. గన్లోన చూపించేసరికి మరి గన్ అంటే పవన్తో పాటు ఇంకో అమ్మాయి వచ్చి ఉంటుంది కదా, ఆ అమ్మాయిని అయితే పక్కకు తీసుకెళ్ళి, నువ్వు కొట్టకుండా చెప్తావా, కొట్టిన తర్వాత చెప్తావా అని అంటే, లేదు మేడం చెప్తాను మేమిద్దరు జూనియర్ ఆర్టిస్టులం అనేసరికి అందరూ షాక్ అయిపోతారనమాట. షాక్ అవ్వగానే అప్పుడే జగదాత్రి అయితే, పవన్ నీ గురించి నాకైతే తెలుసు కాబట్టే నేను అంతా ఎంక్వైరీ చేసేసాను, ఇక నువ్వు దాచిపెట్టేదైతే ఏమీ లేదు అని అక్కడ ఇద్దరు లేడీస్ అయితే లోపలికి వస్తారనమాట. లేడీస్ రాగానే అప్పుడు ఏమంటుంది అంటే, ఈవిడైతే మూడో భార్య, ఈవిడైతే ఆరో భార్యకి తల్లి అనేసి అనిందనమాట. ఆ మాటలకైతే అందరూ షాక్ అయిపోతారనమాట. షాక్ అవగానే కేదార్కి చాలా అంటే చాలా కోపం వచ్చేసి పవన్ని పట్టుకొని బాగా గట్టిగా కొడుతూ ఉంటాడనమాట. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు, ఎలా లేదు అని అంటూ ఉంటే అప్పుడే పవన్ అయితే అంతా చెప్పేస్తాడనమాట. నేను లేదు మేడం, ఎందుకంటే ఫస్ట్ నేను జాబ్ చేసేవాడిని, జాబ్లోన డబ్బులు నాకు సరిపోకపోతే ఒక అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి, జాబ్ చేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఉన్న డబ్బులన్నా ఖర్చు అయిపోయి, మరి ఆ అమ్మాయికి వచ్చే శాలరీ కూడా సరిపోయేది కాదు. కాబట్టి అక్కడి నుంచి చెన్నై చెక్కేసాను అనమాట. చెన్నైకి చెక్కేసి అక్కడ ఇంకో అమ్మాయిని, మరి అక్కడ అయిపోగానే ఇంకో అమ్మాయిని, అంటే ఇలా 7గురిని మార్చి కథలు చెప్పేసి చేసేసుకున్నావా అని అంటే, అవును సార్ అని కేదార్ కనడంతో కేదార్కి అయితే కోపం అంటే కోపం వచ్చేస్తుందనమాట. అప్పుడే మరి ఇవన్నీ మాటలు వాళ్ళు ఎలా నమ్మారు అని అంటే అని వైజయంతి అడుగుతూ ఉంటే, మరి మీరు ఇప్పుడు ఎలా నన్ను నమ్మారు, అలానే వాళ్ళు కూడా నమ్మారు అంటే చాలా అంటే కోపం వచ్చేస్తుందనమాట వైజయంతికి. అప్పుడే కేదార్, మరి నువ్వు ఇక్కడ జగదాత్రిని కూడా ఎలా చేసుకోవాలి అనుకుంటున్నావు అంటే, ఇదే సార్ పెళ్లి చేసుకొని డబ్బులన్నీ తీసేసుకొని ఇక్కడి నుంచి చెక్కేద్దాం అనుకున్నాను, ఆ లోపు నేను దొరికేసాను సార్ అనేసరికి కోపం వచ్చేస్తుందనమాట. అప్పుడే జగదాత్రి అయితే ఆ లేడీస్కి చెప్తుందనమాట, మీరు ఎలా అండి వీళ్ళని నమ్మారు, ఇంత అంటే కూతురు ఏ స్కూల్లో చదవాలి, ఏ స్కూల్లో వెళ్తే బాగుంటుంది, ఏం చదివిస్తే బాగుంటుంది అనేసి అంతలా ఆలోచిస్తారు. పెళ్లి విషయానికి వచ్చేసరికి ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చేసి ఎలా మోసపోతారండి. నేను అదే లేడీస్కి చెప్తున్నాను. ఎవరే కానీ తల్లిదండ్రి పిల్లకి పెళ్ళి నచ్చిందా, లేక పెళ్ళి కొడుకు అందగాడా, మనోడా, పరాయివాడా, డబ్బున్నోడా, ఆస్తిపరుడా అనేసి చూసేది కాదు. వాడు మన కూతుర్ని బాగా చూసుకుంటాడా, మంచిగా ఆదరిస్తాడా, చేస్తాడా లేదా అనేసి ఏదైనా కానీ కొంచెం ఆలోచించి తల్లిదండ్రి అయినోళ్ళు పిల్లల్ని బాగా మంచి వాళ్ళకి చూసి ఇచ్చి పెళ్లి చేయండి, ఇలాంటి తప్పులు ఎప్పటికీ చేయొద్దండి అనేసి అంటూ ఉన్నిందనమాట. అప్పుడే కేదార్ అయితే, రారా నీకోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు అని అంటూ ఉంటే, అప్పుడే బుచ్చి వచ్చేసి, వద్దులే బావా, నేను తీసుకెళ్ళి అంటే 7గురు వాళ్ళ డబ్బులు బయటికి అంటే వాళ్ళకి ఇచ్చేంత వరకు
పోలీస్ స్టేషన్లోనే కుల్లబుడిచేలా నేను చేశానులే బావ, దగ్గరుండి మరీ చేశాను అనేసరికి అని బూచి అయితే పవన్ని తీసుకెళ్ళిపోతాడనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ మినిస్టర్ అయితే బాధపడుతూ ఉంటుందన్నమాట. మీనన్ చనిపోయాడంటే నాకైతే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే రాకీ అయితే ఏమన్నాడంటే, మరి నువ్వు చూసావు కదమ్మా, అంటే అంటున్నారు కదమ్మా తీసుకెళ్ళిపోయాడు వాళ్ళు మనుషులు అనేసి అంటూ ఉన్నారు కదమ్మా అని అంటే అప్పుడే చావుకే చావు చూపించే రకం అయితే కేడి అయిండొచ్చు, కాకపోతే మీనన్ ఒక చావుకే చావు చూపించేవాడు, అలాంటి వాడు చనిపోయాడంటే మీనన్ చనిపోయాడంటే నాకు నమ్మబుద్ధే కావడం లేదు అనేసి అనుకుంటే అప్పుడే మీనన్ అయితే అక్కడ రౌడీల దగ్గర ఉంటాడనమాట, వాళ్ళ మనుషుల దగ్గర. అన్న మీకేం కాలేదు కదా అని అంటే, నాకేం కాలేదురా అని బుల్లెట్ ప్రూఫ్ ఉంది కాబట్టి నాకేం కాలేదు అనేసి జాకెట్ అయితే ఉప్పేసి మినిస్టర్ కాల్ చేయంటాడనమాట. మినిస్టర్ కాల్ చేస్తే అప్పుడే ఏంటి మీనన్ నుంచి కాల్ వస్తుంది, సరే మా పిక్ చేయి అనేసి అన్నాడనమాట. ఆ మాటలకి పిక్ చేసేసి హలో అని అనగానే, ఏంది మినిస్టర్ మీనన్ చనిపోయాడు అనుకున్నావా అంటే మినిస్టర్ అయితే షాక్ అయిపోతుందన్నమాట. అంటే నన్ను చంపేంత ధైర్యం ఉందా జేడీకి? ఏమంటే నేను చనిపోయాను అని దానికి ఒక బ్లైండ్ లాగా ఒక క్రియేషన్ చేశానన్నమాట. అంటే ఇప్పుడు నేను చనిపోయాను అంటే దానికి అంటే జేడీకి ఏ ఇబ్బంది లేకున్నట్టు మంచిగా ఉంటుంది. కాకపోతే నేను ప్రపంచం దృష్టిలోనే చనిపోయాను కాబట్టి ఎవరు ఏ తప్పు చేస్తున్నారో, ఎక్కడి నుంచి చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో అనేది ఏమీ తెలిసుండదు. కాబట్టి బ్లైండ్గానే ఏంటి అని టెన్షన్ అడ్డంకు లేకుండా నా పనులైతే నేను చేసుకుంటూ పోతానని మీనన్ అన్నాడనమాట. ఇది ఇలా ఉండగా డాక్టర్ అయితే డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాడనమాట. మేడం డిఎన్ఏ రిపోర్ట్స్ రెడీ అయిపోయి అనేసి అంటే జగదాత్రి వచ్చేసి చేతిలోకి తీసుకొని ఆ రిపోర్ట్స్ చూస్తూ ఉంటుందన్నమాట. చూసేసి ఏం మాట్లాడకుండా అలానే షాక్లో ఉండిపోతుందన్నమాట. అప్పుడే కేదార్ ఏమని వచ్చాయి చెప్పు జగదాత్రి అంటూ ఉంటే జగదాత్రి ఏం మాట్లాడకుండా అలానే ఉండడంతో కేదార్ అయితే వచ్చి ఆ రిపోర్ట్స్ చేతిలోకి తీసుకొని చెక్ చేస్తాడనమాట. అప్పుడు కూడా కేదార్ ఏం మాట్లాడకుండా అలానే నించుంటాడనమాట. సురేష్ అయితే ఏంటి మ్యాచ్ అని వచ్చాయా అని సురేష్ అడుగుతూ ఉంటే కేదార్ అయితే ఏం మాట్లాడకుండా, లేదు బావా మిస్ మ్యాచ్ అని వచ్చాయి అనేసరికి అందరూ ఇంట్లోనే షాక్ అయిపోతారనమాట. అప్పుడే ఆదిలక్ష్మి అయితే ఈ బాబుని తీసుకెళ్ళి ఫస్ట్ అనాథాశ్రమంలో వదిలిపెట్టిరా అనేసి కౌశిక్కి అనేసరికి కౌశిక్ అయితే బాగా అంటే ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇది ఇలా ఉండగా మరుసటి రోజు అక్కడ ఏం జరిగింది అబ్బా అంటే అక్కడ ఒక డెడ్ బాడీ దొరికిందనమాట. ఆ డెడ్ బాడీ ఎవరిదో ఏంటో తెలియదనమాట. అడుగుతూ ఉంటే ఇక్కడ అంటే వేరే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే అది ఎవరిది ఏంటి అని తెలియట్లేదు అనేసి జేడీకేడీలకి అయితే అప్పగించారనమాట. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసేయండి, అది డెడ్ బాడీ ఎవరిదో ఏంటో అర్థం కావట్లేదు అనేసి అంటే సరేలే అనేసి అక్కడికి వెళ్ళారనమాట. సాధునాయక కారణంతో జేడీకేడీలు అయితే అక్కడికి వెళ్ళారనమాట. అంటే ఒక కార్ చెట్టుకు గుద్దేసుకునింది, బాగా మంటలు ఉన్నాయి ఆ కార్కి, మరియు డెడ్ బాడీ కంప్లీట్గా కాలిపోయిందనమాట. అలా కాలడంతో కేడీ అయితే ఏమన్నాడు అంటే, లేదు హై స్పీడ్ మీద వెహికల్ తీసుకొని వచ్చి చెట్టుకి గుద్దేసడంతో ఫైర్ వచ్చేసి కార్ అంతా కాలిపోయింది అని అంటూ ఉన్నాడనమాట. అప్పుడే జేడీ ఏమనిందంటే, లేదు అలా జరగలేదు, ఎవరు చనిపోయిన తర్వాతే ఈ క్యాబ్ డ్రైవర్ని కాల్చేశారనమాట. అంటే అక్కడ హ్యాండిల్ అంటే డ్రైవింగ్ చేసే హ్యాండిల్ కూడా చూడు అక్కడే ఉన్నాయి, అంటే ఏదో పక్క ప్లాన్ ప్రకారమే దీన్ని చేశారు అనేసి జేడీ అనిందనమాట. అక్కడి నుంచి అనుకొని వెళ్ళిపోతూ ఉంటే అక్కడ యామిని అయితే సూసైడ్ చేసుకోవడానికి పైన నించునిందనమాట. అలా నించునింటే ఏంటి యామిని ఇక్కడ నించునింది, ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది అనేసి జేడీకేడీలు అయితే కార్ దిగేసి డైరెక్ట్గా అక్కడ యామిని దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. అంటే రేపటి ఎపిసోడ్లో నా యామినిని కాపాడతారా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.